శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ప్రకాశం జిల్లాలో మైన్స్ అధికారుల ఆకస్మిక దాడులు సంచలనం రేపుతున్నాయి. దర్శి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి చెందిన గ్రానైట్ క్వారీలో ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు. గ్రానైట్ ఫ్యాక్టరీలో విజిలెన్స్ మైనింగ్ అధికారులు కూడా దాడులు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో సూర్య గ్రానైట్స్, గెలాక్సీ గ్రానైట్స్లో తనిఖీలు జరుగుతున్నాయి. హైటెక్ సర్వే కెమెరాలను తీసుకొచ్చి క్వారీల్లోని నలుమూలలా కొలతలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అమ్మకాలు ఎంత, ఉత్పత్తి ఎంత అనే వివరాలు కూడా సేకరిస్తున్నారు అధికారులు. అనుమతికి మించి గ్రానైట్ క్వారీయింగ్ చేస్తున్నారని కూడా కంప్లైంట్స్ అందాయి. అధికారులకు వచ్చినటువంటి కంప్లైంట్తో గ్రానైట్ ఫ్యాక్టరీలో తనిఖీలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, దర్శి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి సంబంధించినటువంటి క్వారీల్లో జరుగుతున్న ఆకస్మిక తనిఖీలు, సోదాలు, దాడులు ఏంటి, ఏ విధంగా చూడాలంటారు దీన్ని? గుడ్ ఈవినింగ్ మురళి. ఇది ప్రధానంగా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలక నేత. ప్రస్తుతం ఆయన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఆయనకి సంస్థలు గ్రానైట్ వ్యాపారంలో మొదటి నుంచి వారి కుటుంబం ఉంది. ప్రధానంగా నిన్నటి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి సంబంధించిన గెలాక్సీ గ్రానైట్ లో విజిలెన్స్ అధికారులు అండ్ మైనింగ్ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. నిన్నటి వరకు దాడులు చేసినప్పుడు అధికారులు చెప్పిన మాట మాకు ఫిర్యాదు అందింది, దాని ఆధారంగా మేము తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నిన్నటితోటే తనిఖీలు అయిపోయాయని చెప్పి అంటూ అనుకున్నారు. కానీ ఈ రోజు కూడా మళ్ళీ మైనింగ్ అండ్ విజిలెన్స్ అధికారులు ఇద్దరు ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. దానికి వాళ్ళు చెప్పేది ఒకటే, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి సంబంధించిన గ్రానైట్ పరిశ్రమల్లో వాళ్ళు తీసుకున్న అనుమతి, ఒక 100 ఎకరాల్లో గ్రానైట్ తవ్వుకుంటాం అనుమతి తీసుకుంటే అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో గ్రానైట్ సేకరించారని చెప్పి తమకు ఫిర్యాదు అందిందని చెప్పి అనధికారికంగా వాళ్ళు చెప్తున్నారు. దాని ఆధారంగా చేసుకొని వాళ్ళు తవ్వాల్సిన ప్రాంతం కంటే ఇతర ప్రాంతాలు, అంటే పక్కనే ఉన్న లైసెన్స్ లేని ఇతర భూముల్లో కూడా గ్రానైట్ కోసం తవ్వారు అనే ఫిర్యాదు ఆధారంగా తాము విచారణ చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్గీయులు? దీనికి సంబంధించి అంతా కూడా పొలిటికల్గా టర్న్ తీసుకుంటున్నటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అధికారులు చెప్పేది ఏంటంటే కంప్లైంట్స్ అందాయి, దాని ప్రకారమే మేము వచ్చి యాజ్ యూజువల్ రొటీన్గా చేసేటువంటి తనిఖీలు ఇవని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఏంటి? సాధారణంగా ఇది రొటీన్ తనిఖీలు అయితే మాత్రం కాదు. ఎందుకంటే ప్రతి సంవత్సరము పరిశ్రమల శాఖ అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ, వీళ్ళు ఎవరైనా సరే గ్రానైట్ పరిశ్రమ యజమానులతో సమావేశం నిర్వహిస్తారు. సమావేశం నిర్వహించి మేము పలానా రోజు మీ క్వారీకి తనిఖీలు వస్తాము, ప్రతి సంవత్సరం మీకు ఒకసారి విజిలెన్స్ అధికారులు అయినా సరే మీరు ఈ సంవత్సరం ఎంత గ్రానైట్ తవ్వారు అనేది కొంచెం లెక్కలు చెప్పమని చెప్పి సంప్రదించడం జరుగుతుంది. దాని ఆధారంగా పరిశ్రమల యజమానులు కూడా తనిఖీలు జరిగేవారు ముందే తెలుస్తుంది. కానీ ఇది మాత్రం నిన్న వారికి అందిన ఫిర్యాదు మేరకు ఆకస్మికంగా నిన్నటి అధికారులు తనిఖీ చేస్తున్నారు. దీనిపైన బూచేపల్లి ఫ్యామిలీ కానీ ఎవరు స్పందించే పరిస్థితి లేదు ప్రస్తుతం. ఎందుకంటే వాళ్ళు గ్రానైట్ పరిశ్రమ పైన వాటిపైన లెక్కలు చూసుకోవడం కానీ అసలు ఈ తనిఖీలు ఏంటి అని చెప్పి దాని ఆధారంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కుటుంబానికి సంబంధించి నిన్న వారి సోదరుడి వర్ధంతి కార్యక్రమం జరుగుతూ ఉంది. నిన్న ఆ సమయంలో ఈ తనిఖీలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అయితే వాళ్ళు 2-3 రోజుల తర్వాత తనిఖీలు పూర్తయిన తర్వాత స్పందించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ లక్ష్మీనారాయణ. ఇక ప్రకాశం జిల్లాలో మైన్స్ అధికారుల ఆకస్మిక దాడులు సంచలనం రేపుతున్నాయి. దర్శి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి చెందిన గ్రానైట్ క్వారీలో ఆకస్మిక సోదాలు కలకలం రేపుతున్నాయి. గ్రానైట్ ఫ్యాక్టరీలో విజిలెన్స్ మైనింగ్ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. ఏకకాలంలో సూర్య గ్రానైట్స్, గెలాక్సీ గ్రానైట్స్లో తనిఖీలు అయితే చేస్తున్నారు. హైటెక్ సర్వే కెమెరాలను తీసుకొచ్చి క్వారీల్లోని నలుమూలల కొలతలు, అలాగే అమ్మకాలు ఎంత, ఉత్పత్తి ఎంత అనేటువంటి వివరాలు కూడా అధికారులు సేకరిస్తున్నారు. అనుమతికి మించి గ్రానైట్ క్వారీయింగ్ చేస్తున్నారని కూడా కంప్లైంట్స్ అయితే అందినటువంటి నేపథ్యంలోనూ అధికారులకు వచ్చినటువంటి ఫిర్యాదుతో గ్రానైట్ ఫ్యాక్టరీలో తనిఖీలు చేస్తున్నామని కూడా వారు చెప్తున్నప్పటికీ దీనికి రాజకీయపరమైనటువంటి అంశాన్ని కూడా జోడిస్తున్నారు. గతంలో జరిగినటువంటి గ్రానైట్ క్వారీల విషయంలో ఆ సోదాలు కావచ్చు, ఆకస్మిక దాడులు కావచ్చు, వీటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.